Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. చూడండి ఫ్రెండ్స్, మెన్సురేషన్లో ఉన్న సెకండ్ పార్ట్ ఆఫ్ ఫార్ములాస్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫార్ములాస్లో మనం ఏమేమి చూసాం? స్క్వేర్, రెక్టాంగిల్, క్యూబ్ అండ్ క్యూబాయిడ్. సో ఈ నాలుగింటి మీద బేస్ అయిన ఫార్ములాస్ అనేది ఆ యొక్క మెన్సురేషన్ ఫస్ట్ పార్ట్లో చూసామన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క సెకండ్ పార్ట్లో వేటికి సంబంధించిన ఫార్ములాస్ అనేది చూస్తున్నాం? సర్కిల్, సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్ అండ్ సెక్టార్. సో ఇప్పుడు దీని తర్వాత ఈ నాలుగింటి తర్వాత ఏ ఫార్ములాస్ అనేది చూద్దామంటే ఈ యొక్క సర్కిల్కి రిలేటెడ్గా ఉన్నవేమి 3 డైమెన్షన్లో మనకి స్పియర్, హెమిస్పియర్, సిలిండర్ అండ్ కోన్. సో ఈ నాలుగింటి మీద బేస్ అయిన ఫార్ములాస్ కూడా ఈ వీడియోలోనే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఏముంది? సర్కిల్. ఈ యొక్క సర్కిల్లో మనకి ఏం మెన్షన్ చేస్తాడు? సర్కిల్ మీద ఏ యొక్క ప్రాబ్లం ఇచ్చినా మనకి ఇనిషియల్గా ఆ యొక్క వాల్యూస్ ఇచ్చే గివెన్ వాల్యూస్ అనేది దేంట్లో ఉంటాయంటే ఈ యొక్క రేడియస్లో కానీ ఇక్కడున్న డయామీటర్లో కానీ ఉంటాయన్నమాట. సో డయామీటర్ అని మనం దేన్ని అంటాం? రేడియస్ అని దేన్ని అంటాం? డయామీటర్ అనేది దేన్ని అంటాం? ఫస్ట్ అనేది తెలుసుకుందాం. సో చూడండి, the distance between the center of the circle to the border of the circle is called radius అంటాం అనమాట. ఈ యొక్క డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఈ యొక్క బార్డర్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం అనమాట. నెక్స్ట్ ఈ యొక్క బార్డర్ నుంచి ఆ యొక్క బార్డర్కి మిడ్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ని జాయిన్ చేస్తూ వెళ్ళే ఆ యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం అనమాట. సో ఇప్పుడు డయామీటర్ అనేది ఈ యొక్క రేడియస్కి ఎలా రిలేటెడ్గా ఉంటుంది? చూడండి, ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఈ యొక్క బార్డర్కి గీసేదాన్ని రేడియస్ అంటాం అనమాట. సో ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఈ యొక్క బార్డర్కి ఎక్కడ తీసుకున్నా మనకి ఈ యొక్క రేడియస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ యొక్క బార్డర్కి గీసామంటే సో ఆ డిస్టెన్స్ కూడా మనకి రేడియస్ అవుతుంది కదా. సో ఇప్పుడు డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ R అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇట్స్ రేడియస్ అని రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనేది చూద్దాం. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ యొక్క ఫార్ములా మనకేమి? పై ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఎంత? పై ఆర్ స్క్వేర్ అనమాట. ఈ యొక్క ఫార్ములా అనేది బేస్ చేసుకొని మనకి ఈ యొక్క సర్కిల్కి రిలేటెడ్గా ఉన్న ప్రతి ఒక్క ఫార్ములాస్ అనేది ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మీద బేస్ అయి ఉంటాయి అనమాట. సో చూడండి, ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏమి? పై ఆర్ స్క్వేర్. సెమీ సర్కిల్లో కావచ్చు, క్వార్టర్ సర్కిల్లో కావచ్చు, సెక్టర్లో కావచ్చు. సో అక్కడున్న స్పియర్, హెమిస్పియర్, సిలిండర్ అండ్ కోన్. సో వీటి అన్నిటి మీద బేస్ అయిన ఫార్ములాస్ మొత్తం ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మీద బేస్ అయి ఉంటాయి అనమాట. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏమి? పై ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సో ఇక్కడ 4 రాసాం కదా, సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, సెక్టర్. సో ఈ నాలుగింటిలో ఉన్న ఫస్ట్ ఏరియాస్ అనేది చూద్దాం. సో తర్వాత నెక్స్ట్ ఫార్ములాస్కి అనేది వెళ్దాం. సో చూడండి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఏమి? ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సెమీ సర్కిల్ అంటే ఏమి? ఈ యొక్క సర్కిల్లో హాఫ్ ఆఫ్ ద సర్కిల్ని మనం ఏమంటాం? సెమీ సర్కిల్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అనేది ఏమవుతుంది? సో చూడండి, ఇక్కడ ఉన్న కంప్లీట్ సర్కిల్లో హాఫ్ ఆఫ్ ద సర్కిలే కదా ఈ యొక్క సెమీ సర్కిల్ అవుతుంది. అంటే ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ కంప్లీట్ సర్కిల్లోంచి హాఫ్ ఆఫ్ ద ఏరియానే కదా మనకి సెమీ సర్కిల్లో వస్తుంది. అంటే ఏమని తీసుకోవచ్చు? కంప్లీట్ సర్కిల్ యొక్క ఏరియా అనేది పై ఆర్ స్క్వేర్ అయితే హాఫ్ ఆఫ్ ది ఏరియా అనేది ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ బై 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు సెమీ సర్కిల్ యొక్క ఏరియా అనేది మనకి ఎంత వచ్చింది? పై ఆర్ స్క్వేర్ బై 2 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వార్టర్ సర్కిల్కి వచ్చామంటే ఈ యొక్క కంప్లీట్ సర్కిల్లో 1/4 పార్ట్ అనేది ఈ యొక్క క్వార్టర్ సర్కిల్ అవుతుంది. లేదా ఈ యొక్క సెమీ సర్కిల్ నుంచి తీసుకున్నామంటే హాఫ్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు క్వార్టర్ సర్కిల్ అవుతుంది అనమాట. మనం ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్ అనేది ఎలా రాసుకోవచ్చు? చూడండి, కంప్లీట్ సర్కిల్ నుంచి రాస్తున్నాను. కంప్లీట్ సర్కిల్ అనేది పై ఆర్ స్క్వేర్ అయితే ఈ యొక్క క్వార్టర్ సర్కిల్ అనేది ఎంత? 1/4. క్వార్టర్ అంటే ఎంత మనకి? 1/4 కదా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ కంప్లీట్ సర్కిల్ ఏమో పై ఆర్ స్క్వేర్ ఉంటే ఏరియా ఆఫ్ ద క్వార్టర్ సర్కిల్ యొక్క ఫార్ములా మనకి ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 4 కదా. ఏరియా ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సెక్టర్ అనేది ఉంది. ఇక్కడ సెక్టర్ అనేది ఏమి? ఇక్కడ మనకేమో హాఫ్ సర్కిల్లోంచి హాఫ్ తీసుకుంటే సెమీ సర్కిల్ వచ్చింది. ఈ యొక్క సెమీ సర్కిల్లోంచి క్వార్టర్ తీసుకున్నాం అంటే హాఫ్ తీసుకున్నామంటే క్వార్టర్ సర్కిల్ వచ్చింది. లేదా కంప్లీట్ సర్కిల్లోంచి 1/4 తీసుకున్నామంటే ఈ యొక్క క్వార్టర్ సర్కిల్ వచ్చింది. కానీ ఈ యొక్క సెక్టర్ అనేది మనకి వాడు ఇండివిజువల్ వాల్యూ అనేది ఇస్తాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 45 degrees తీసుకుంటున్నాను. సో దాన్ని సెక్టర్ అంటారనమాట. సో ఇక్కడ గివెన్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే టీటా, ఈ యొక్క యాంగిల్ మాత్రమే ఇస్తాడు. సో దాని యొక్క ఆర్క్ లెంత్, ఏరియా ఆఫ్ ఏ సెక్టర్, పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్, దాని యొక్క ఆర్క్ లెంత్. సో ఈ మూడింటి మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ
ఇక్కడ πr² బై 2 అంటే ఇందులో హాఫ్ ఉంది కాబట్టి బై 2 తీసుకున్నాం, ఇందులో 1/4 ఉంది కాబట్టి 1/4 అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అనేది మనకి ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అనేది మనకి ఎలా వస్తుంది చూడండి, θ/360 ఇంటూ πr² అనేది మనకి ఇక్కడ ఏమి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ యొక్క ఫార్ములా, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ యొక్క ఫార్ములా ఏమి πr². ఇక్కడ టీటా అనేది ఏంది ఇక్కడ మనకి గివెన్ వాల్యూ. సో ఇక్కడ వాల్యూ ఎంతైనా ఇచ్చుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వార్టర్ సర్కిల్లో తీసుకున్నామంటే ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకుందాం, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది చూడండి. ఇక్కడ క్వార్టర్ సర్కిల్లో ఇక్కడ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో టీటా ప్లస్లో 90 పెట్టండి, 90/360 ఇంటూ πr². 90/360 అంటే 90 డివైడెడ్ బై 360 అనేది 90 అనేది 360తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే πr² డివైడెడ్ బై 4 వస్తుంది. లేదా నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ చూసుకున్నామంటే సెమీ సర్కిల్లో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, ఇక్కడ యాంగిల్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు θ/360 ఇంటూ πr² ఫార్ములా అనేది యూస్ చేసి ఈ యొక్క ఫార్ములా చూడండి, టీటా అంటే ఎంత 180 డివైడెడ్ బై 360 ఇంటూ πr² అంటే 180 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, πr² బై 2 అనేది మిగులుతుంది అనమాట. సో ఈ యొక్క ఫార్ములా కూడా మనకి ఈ యొక్క θ/360 ఇంటూ πr²గా రాసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఏం లేదు. సో ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏమి πr². సో ఇప్పుడు మనం ఈ యొక్క సెక్టర్ ఫార్ములా అనేది యూజ్ చేసి ఏ క్వార్టర్ సర్కిల్ కావచ్చు, సెమీ సర్కిల్ కావచ్చు, లేదా ఇక్కడ సెక్టర్ కావచ్చు, సెక్టర్లో మనకి అక్కడ యాంగిల్ అనేది ఎంతైనా ఇచ్చిండొచ్చు, ఇండివిజువల్ వాల్యూ ఉంటుందన్నమాట. సో వాడు ఏ వాల్యూ అయితే ఇస్తాడో ఆ వాల్యూకి మాత్రమే మనం ఈ యొక్క ఏరియా, పెరిమీటర్, ఆర్క్ లెంత్ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఫార్ములా మనకేమి θ/360 ఇంటూ πr². సో ఇప్పుడు మనం ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకున్నామంటే πr² బై 4 వచ్చింది, ఇక్కడ 180 డిగ్రీస్ తీసుకున్నామంటే πr² బై 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ సెక్టర్లో మనకి ఎంత ఇచ్చాడు, 45 డిగ్రీస్ ఇచ్చాడనమాట. 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అనేది వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనమాట, ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ అనేది మనకి ఇక్కడ ఎంత తీసుకున్నాం, 45 డిగ్రీస్. 45 డిగ్రీస్గా ఇచ్చాడు అంటే చూడండి, 45 డివైడెడ్ బై 360, 45 డివైడెడ్ బై 360 ఇంటూ πr² తీసుకున్నామంటే ఈ యొక్క 45 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 45 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. 8 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఎలా రాసుకోవచ్చు, πr² డివైడెడ్ బై 8గా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ గివెన్ యాంగిల్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, 45 డిగ్రీస్ ఉందన్నమాట. ఈ యొక్క 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఫార్ములా ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ వాల్యూ అనేది ఎంత వస్తుంది, πr² డివైడెడ్ బై 8 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఆ యొక్క రేడియస్ వాల్యూ అనేది ఇస్తాడు. రేడియస్ వాల్యూ అనేది ఇచ్చి ఇక్కడ టీటా వాల్యూ 45 డిగ్రీస్ ఇచ్చి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అన్నప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసామంటే వచ్చేదే మనకి ఆ యొక్క ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు ఏరియాస్ అనేది కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ పెరిమీటర్స్కి వద్దాం. పెరిమీటర్ అని మనం దేన్ని అంటాం, చుట్టుకొలత అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఒక సర్క్యులర్ పార్క్ అనుకుందాం. సో ఈ యొక్క పార్క్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను ఇలా ఒక సర్కిల్ అనేది కంప్లీట్ చేసి మళ్ళీ ఈ యొక్క సేమ్ పొజిషన్కి రావడానికి ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏమనేది యూస్ చేస్తాం, ఈ యొక్క పెరిమీటర్ అనేది యూస్ చేస్తాం. సో ఈ యొక్క పెరిమీటర్ యొక్క ఫార్ములా అనేది చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి మనం ఈ యొక్క కంప్లీట్ వన్ రొటేషన్ అనేది చేసి వస్తున్నాము అంటే ఎన్ని డిగ్రీస్ అనేది కవర్ చేసి ఉంటాము, 360 డిగ్రీస్. 360 డిగ్రీస్. ఈ యొక్క 360 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకున్నామంటే చూడండి, ఈ యొక్క డిగ్రీస్ కదా, ఈ యొక్క డిగ్రీస్ మనం ఈ యొక్క లెంత్ని, ఈ యొక్క యాంగులర్ లెంత్ని మెజర్ చేయడానికి మనం రేడియన్స్లో యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు 360ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 2π అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పెరిమీటర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ అనేది చూడండి, సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ అయితే కంప్లీట్ చేస్తూ వస్తున్నామో అంటే యాంగులర్ డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామో సో దాన్ని రేడియస్తో మల్టిప్లై చేసినామంటే వచ్చేదే మనకి పెరిమీటర్ అవుతుంది అనమాట. చూడండి, నేను సింపుల్గా ఈ యొక్క పెరిమీటర్ని ఎలా రాస్తున్నాను అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్, యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్గా రాసుకున్నాను. సో ఇది మనకి నార్మల్ ఫార్ములా అయిపోతుంది అనమాట. సో అన్నిటి యొక్క నార్మల్ ఫార్ములా అనేది యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్ అవుతుంది. ఓన్లీ సర్కిల్ వరకు మాత్రమే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాంగులర్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత ఉంది, సో యాంగులర్ డిస్టెన్స్ అనేది ఎంత కవర్ చేసి వస్తున్నాడు, 2π రేడియన్స్ అనేది కవర్ చేసి వస్తున్నాడు. అంటే ఇక్కడ నేను 2π అనేది తీసుకుంటున్నాను ఇంటూ ఇట్స్ రేడియస్ వాల్యూ అనేది ఎంత ఉంది, 6 ఉందనమాట. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr వచ్చిందనమాట. 2πr అనేది మనకి ఇక్కడ ఈ యొక్క సర్కిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు
2πr అయిందనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఆర్క్ లెంత్ అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ సెక్టర్లో వచ్చినామనుకో కూడా మనకి ఆర్క్ లెంత్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ ఆర్క్ లెంత్ అనేది సపరేట్గా ఎందుకు అడుగుతున్నాడు? సో నేను ఈ యొక్క ఆర్క్ లెంత్ ఫార్ములా అనేది ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకున్నానంటే, సో చూడండి ఇక్కడ ఆర్క్ అంటే మనం తెలుగులో ఏమంటాం, చాపము అంటాం కదా. సో ఈ యొక్క యాంగులర్ డిస్టెన్స్ అనేది సపరేట్ ఉంటుంది. సో ఈ యొక్క డయామీటర్ ఈ యొక్క వాల్యూ అనేది సపరేట్గా ఉంటుంది. సో యాంగులర్ డిస్టెన్స్ అనేది మనం ఎలా చేస్తాం, ఈ యొక్క రేడియన్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎలా మెన్షన్ చేస్తున్నాం, డైరెక్ట్గా మనకి ఈ యొక్క డయామీటర్ కానీ రేడియస్ కానీ మనకి సెంటీమీటర్స్లో ఇస్తే సెంటీమీటర్స్లో తీసుకుంటాం, మీటర్స్లో ఇస్తే మీటర్స్లో తీసుకుంటాం అనమాట. సో అందుకోసమనే నేను ఈ యొక్క ఆర్క్ లెంత్ని డివైడ్ చేశాను, పెరిమీటర్ని డివైడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఓన్లీ యాంగులర్ లెంత్ మాత్రమే ఉంటుంది, అంటే ఈ యొక్క ఆర్క్ లెంత్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెమీ సర్కిల్కి వద్దాం. ఈ యొక్క సెమీ సర్కిల్కి వచ్చామంటే ఆర్క్ లెంత్ అనేది చూసామంటే చూడండి ఇక్కడ రెడ్ లైన్తో గీసాను కదా. ఈ యొక్క రెడ్ కలర్ మార్కర్తో ఏదైతే గీసానో సో అది మనకి ఆర్క్ లెంత్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సో ఈ యొక్క డిస్టెన్స్ మొత్తం ఎంత ఉంటుంది అంటే చూడండి ఇక్కడ కంప్లీట్ సర్కిల్ అనేది రొటేట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. అది యాంగులర్ డిస్టెన్స్గా తీసుకున్నామంటే రేడియన్స్లోకి 2πగా ఉంటుంది అనమాట. ఇక్కడ 2π అనేది 360 అయితే 180 డిగ్రీస్ అనేది ఎలా రాసుకోవచ్చు, ఈ యొక్క 180 డిగ్రీస్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే పైగా రాసుకుంటున్నాను. 180 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసామంటే పై రేడియన్స్గా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఆర్క్ లెంత్ అనేది తీసుకున్నామంటే ఆర్క్ లెంత్ అనేది మనకి ఎలా వస్తుంది, ఇక్కడ ఆర్క్ లెంత్ తీసుకుందాం. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకున్నాను. కానీ ఇక్కడ ఆర్క్ లెంత్ అనేది సపరేట్గా ఉంది. ఈ యొక్క ఆర్క్ లెంత్ అనేది సపరేట్గా ఉంది, ప్లస్ ఈ యొక్క డయామీటర్ అనేది సపరేట్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క ఆర్క్ లెంత్ అనేది ఎలా వస్తుంది మనకి, ఇప్పుడు ఆర్క్ లెంత్ అనేది ఎలా రాసుకున్నాం చూడండి, ఆర్క్ లెంత్ అనేది యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్. ఆర్క్ లెంత్ అనేది ఎలా వస్తుంది, ఇప్పుడు యాంగులర్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, పై రేడియన్స్. యాంగులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ అంటే పై ఇంటూ యాంగులర్ డిస్టెన్స్ అయిపోయింది కదా, ఇంటూ ఇట్స్ రేడియస్ అనేది ఎంత ఉంది ఇక్కడ, రేడియస్ అనేది ఆరే కదా, ఆర్ అనేది ఆర్క్ లెంత్ అవుతుంది అనమాట. అంటే ఈ యొక్క రెడ్ కలర్ మార్కర్తో గీసినది మనకి ఎంత లెంత్ వస్తుంది అంటే పై ఇంటూ ఆర్ అనేది మనకి ఈ యొక్క ఆర్క్ లెంత్ వస్తుంది అనమాట. నెక్స్ట్ పెరిమీటర్. ఈ యొక్క పెరిమీటర్ అని మనం దేన్ని అంటాం, చుట్టుకొలత కదా. సో ఇక్కడ ఈ యొక్క పాయింట్ నుంచి తీసుకొని ఈ యొక్క కంప్లీట్ బార్డర్ యొక్క లెంత్ అనేది మెజర్ చేస్తే వచ్చేదే కదా మనకి పెరిమీటర్. ఇక్కడ ఆర్క్ లెంత్ అనేది ఎంత ఉంది, పై, ఇక్కడ రెడ్ కలర్ మార్కర్తో గీసినది మనకి ఎంత వచ్చింది, పై ఇంటూ ఆర్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క బ్లూ మార్కర్తో గీసింది కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా. బ్లూ మార్కర్తో గీసింది మనకి ఏమొస్తుంది, ఆర్ ప్లస్ ఆర్ 2r వస్తుంది అనమాట. చూడండి ఎలా వస్తుందో, ఆర్క్ లెంత్ ప్లస్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ అనేది ఎలా ఉంది, ఈ యొక్క పై ఇంటూ ఆర్ అవుతుంది అనమాట. పై ఇంటూ ఆర్ ప్లస్ సో ఈ యొక్క బ్లూ మార్కర్తో ఉంది కదా, సో ఈ యొక్క బ్లూ మార్కర్తో డ్రా చేసింది కూడా యాడ్ చేసుకోవాలి కదా మనం. ఇక్కడ కూడా బార్డర్ ఉంది కాబట్టి ఈ యొక్క లెంత్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 1 రేడియస్ ఉంది, ఇక్కడ కూడా మనకి రేడియస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ యొక్క టోటల్ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, 2 times ఆఫ్ ఆర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క దీంట్లో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది కామన్ చేసామంటే పై ప్లస్ 2, ఇది మనకి సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వార్టర్ సర్కిల్కి వచ్చామంటే ఆర్క్ లెంత్. సో ఈ యొక్క ఆర్క్ అనేది చూడండి, ఈ యొక్క ఆర్క్ అనేది మనకి ఇక్కడ ఎంత ఉంది, సో రెడ్ కలర్లో చూసుకున్నామంటే ఎంత ఉంది ఇక్కడ, సో ఇక్కడ యాంగిల్ అనేది ఎంత ఉంది, 180 డిగ్రీస్ ఉంది. కానీ ఇక్కడ మనకి 90 డిగ్రీస్ మాత్రమే ఉందన్నమాట. ఈ యొక్క 90 డిగ్రీస్ మాత్రమే ఉంది. 90 డిగ్రీస్ని మనం రేడియన్స్లోకి ఎలా రాసుకోవచ్చు, పై డివైడెడ్ బై 2గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఒక క్వార్టర్ సర్కిల్లో ఆర్క్ లెంత్ రావాలంటే ఏం చేస్తాం, ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్. యాంగులర్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, పై డివైడెడ్ బై 2. సో ఈ యొక్క యాంగులర్ డిస్టెన్సే కదా ఇది, పై బై 2. యాంగులర్ డిస్టెన్స్ ఎంత, పై బై 2 ఇంటూ ఇట్స్ రేడియస్ ఈజ్ కాల్డ్ ఆర్క్ లెంత్ అవుతుంది అనమాట. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు పై డివైడెడ్ బై 2 ఇంటూ ఆర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, పెరిమీటర్ అనేది ఏమవుతుంది, ఈ యొక్క ఆర్క్ లెంత్ ప్లస్ ఈ యొక్క బార్డర్ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేదే మనకి పెరిమీటర్ అవుతుంది అనమాట. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క ఆర్క్ లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ, పై బై 2 ఇంటూ ఆర్ ప్లస్ 2 times ఆఫ్ ఇట్స్ ఆర్. చూడండి ఇక్కడ ఒక బార్డర్ ఆర్ ఉంది, ఇక్కడ ఒక బార్డర్ ఆర్ ఉంది. సో రెండింటిని యాడ్ చేసుకున్నామంటే 2 times ఆఫ్
ఆర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫార్ములాని కామన్ తీసి రాసామంటే ఎలా రాయొచ్చు, ఆర్ అనేది కామన్ తీసామంటే పై డివైడెడ్ బై 2 ప్లస్ 2. సో ఇది మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెక్టర్లోకి వచ్చామంటే ఆర్క్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఈ యొక్క ఆర్క్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 45 డిగ్రీస్ని ఎలా రాసుకోవచ్చు రేడియన్స్లోకి, 90ని పై డివైడెడ్ బై 2గా రాసామంటే 45 డిగ్రీస్ని ఎలా రాసుకోవచ్చు, పై డివైడెడ్ బై 4గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, పై డివైడెడ్ బై 4గా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఆర్క్ లెంత్ అనేది ఏమని డిస్కస్ చేసాం, ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్టెన్స్ ఇంటూ ఇట్స్ రేడియస్. యాంగులర్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, పై డివైడెడ్ బై 4 ఇంటూ ఇట్స్ రేడియస్. సో ఇది మనకి ఆర్క్ లెంత్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ యొక్క డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నామంటే ఆర్ అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికున్న వాల్యూ కూడా రేడియస్ ఆఫ్ ఏ సెక్టర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పెరిమీటర్. ఈ యొక్క పెరిమీటర్కి వచ్చామంటే పెరిమీటర్ అనేది మనం దేన్ని అంటాం, చుట్టుకొలత కదా. సో ఈ యొక్క పాయింట్ నుంచి తీసుకున్నామంటే ఈ యొక్క కంప్లీట్ డిస్టెన్స్నే మనం ఏమంటాం, పెరిమీటర్ అంటాం అనమాట. ఆర్క్ లెంత్, పెరిమీటర్కి ఆర్క్ లెంత్కి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. చూడండి ఆర్క్ లెంత్ అనేది మనం దేన్ని అంటాం, చూడండి ఈ యొక్క పాయింట్ నుంచి సో ఈ యొక్క యాంగులర్ డిస్టెన్స్, ఈ యొక్క యాంగులర్ డిస్టెన్స్నే మనం ఏమంటామంటే ఆ యొక్క ఆర్క్ లెంత్ అంటాం అనమాట. నెక్స్ట్ పెరిమీటర్. ఈ యొక్క పెరిమీటర్ రావాలి అంటే ఈ యొక్క ఆర్క్ లెంత్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అనేది యాడ్ చేసామంటే సో మనకి కంప్లీట్ ఈ యొక్క బార్డర్ యొక్క డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క పెరిమీటర్ వాల్యూ అనేది ఎలా వస్తుంది, ఆర్క్ లెంత్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్. చూడండి ఆర్క్ లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ, పై డివైడెడ్ బై 4, పై బై 4 ఇంటూ ఆర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్. సో అది మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ అవుతుంది అనమాట. సో అందులో ఆర్ అనేది కామన్ తీయండి. సో ఆర్ అనేది కామన్ తీసామంటే పై బై 4 ప్లస్ 2 ఇది మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి సర్కిల్, సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్ అండ్ సెక్టర్ అనమాట. సో ఈ యొక్క ఫార్ములాస్లో మేజర్గా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ జరుగుతుంది అంటే, సో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడి నుంచి అడుగుతాడు అంటే చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ ఉంది, ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ బై 2. అంటే ఈ యొక్క సర్కిల్ యొక్క ఫార్ములా నుంచి హాఫ్ ఆఫ్ ది ఫార్ములా అనేది తీసుకున్నామంటే వచ్చేదే మనకి ఈ యొక్క సెమీ సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్కి వచ్చారు అంటే సో హాఫ్ ఆఫ్ ది సర్కిల్ యొక్క పెరిమీటర్ అనేది తీసుకునేస్తారు. కానీ అలా కాదు. సో ఈ యొక్క హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అనేది తీసేసామంటే వచ్చేది మనకు ఓన్లీ ఈ యొక్క ఆర్క్ లెంత్ మాత్రమే ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకోకపోతే సో మనకు అక్కడ మార్క్స్ అనేది లూజ్ అవుతాం అనమాట. సో ఈ యొక్క పాయింట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క సర్కిల్ యొక్క పెరిమీటర్ అనేది 2πr ఉంది అంటే అందులో హాఫ్ అనేది ఎంత, πr. ఈ యొక్క πr అనేది ఓన్లీ ఈ యొక్క ఆర్క్ లెంత్ మాత్రమే అవుతుంది అనమాట. ఆ యొక్క ఆర్క్ లెంత్ πr వచ్చింది. ఈ యొక్క πrకి 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అనేది యాడ్ చేసుకుంటే వచ్చేదే మనకి ఈ యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క పాయింట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడే మనకి ఎక్కువ మేజర్ మిస్టేక్స్ అనేది జరుగుతాయి. సర్కిల్ యొక్క పెరిమీటర్లోంచి హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అనేది తీసుకునేస్తారు, కానీ అది తప్పు. ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అనేది యాడ్ చేసామంటే సో అది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ మీద బేస్ అయిన 3 డైమెన్షనల్ షేప్స్ దాని యొక్క ఫార్ములాస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క సిలిండర్, కోన్ మీద బేస్ అయిన ఫార్ములాస్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క సిలిండర్ అండ్ కోన్ అనేవి మనకి ఆ యొక్క సర్కిల్కి రిలేటెడ్ ఫార్ములాస్ అనేది చెప్పుకున్నాం కదా. సో ఆ యొక్క సర్కిల్కి రిలేటెడ్ ఫార్ములాస్ అని ఎందుకు అన్నాను అంటే మనకి ఈ యొక్క సిలిండర్ బేస్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. అలానే ఈ యొక్క కోన్ యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. సో అందుకని ఈ యొక్క కోన్ అండ్ సిలిండర్ అనేది మనం ఈ యొక్క సర్కిల్ బేస్డ్ ఫార్ములాస్గా చెప్పుకుంటాం. సో ఇంకా మనకి 3 డైమెన్షన్లో చూసుకున్నామంటే స్పియర్ అండ్ హెమిస్పియర్. సో ఈ రెండు కూడా మనకి ఈ యొక్క సర్కిల్కి రిలేటెడ్ ఫార్ములాస్ అనేది చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క సిలిండర్. సో ఈ యొక్క సిలిండర్ అనేది మనకి ఎలా ఉంటుంది, సో ఈ షేప్లో ఉంటుంది అనమాట. సో ఇది మనకి సిలిండర్ కదా. సో ఈ యొక్క సిలిండర్ యొక్క బేస్ అనేది మనకి ఏ షేప్లో ఉంది. సో చూడండి ఇది సిలిండర్ అనుకుందాం. సో ఇది సిలిండర్ని ఇలా నిలబెడుతున్నాం. సో ఈ యొక్క సిలిండర్ యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. ఈ యొక్క సర్కిల్ మీద బేస్ అయిన ఫార్ములాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం. చూడండి ఇక్కడ సిలిండర్ కదా, సిలిండర్ యొక్క బేస్ ఏరియా అండ్ బేస్ పెరిమీటర్స్ అనేది రాసుకున్న తర్వాత వీటి యొక్క ఫార్ములాస్ అనేది రాసుకుందాం. చూడండి బేస్ ఏరియా అంటే ఏమవుతుంది, చూడండి ఇది
సిలిండర్ కదా, ఇది సిలిండర్ యొక్క బేస్ అవుతుంది. బేస్ అనేది ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి బేస్ ఏరియా అనేది ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములాస్ అనేది ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు బేస్ ఏరియా అనేది ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏమి, పై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు బేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బేస్ పెరిమీటర్. చూడండి, ఈ యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. ఇక్కడ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి సో ఈ యొక్క సర్కిల్ యొక్క పెరిమీటర్ యొక్క ఫార్ములా అనేది ఏం చూసాం ఆల్రెడీ, 2πr అనేది ఆల్రెడీ చూసాం కదా. బేస్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సో ఇది మనకి ఈ యొక్క సర్కిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అనేది పై ఆర్ స్క్వేర్గా రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ ఈజ్ ఈక్వల్ టు 2πrగా రాసుకున్నాం. సో ఇప్పుడు సిలిండర్లోకి వద్దాం. ఈ యొక్క సిలిండర్లోకి వచ్చామంటే సర్కిల్కి సిలిండర్కి రిలేషన్ అనేది చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ ఈ యొక్క బేస్ అనేది సర్కిల్ అని మనకు తెలుసు. సో వాటి యొక్క ఫార్ములాస్ కూడా తీసుకున్నాం. సో ఇంకొకటి, సర్కిల్ అనేది మనకి 2 డైమెన్షనల్. సర్కిల్ అనేది మనకి 2 డైమెన్షనల్ కాబట్టి అక్కడ ఓన్లీ మనం రేడియస్ మాత్రమే యూజ్ చేసుకొని ఆ యొక్క ఏరియా అండ్ పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సిలిండర్లోకి వచ్చామంటే ఇది 3 డైమెన్షనల్. అంటే ఆ యొక్క సర్కిల్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రా డైమెన్షన్ అనేది యాడ్ అవుతుంది. సో చూడండి, ఇది సర్కిల్ కదా. సో ఇది సర్కిల్ కదా, ఈ యొక్క సర్కిల్కి అనేది ఎక్స్ట్రా డైమెన్షన్ అనేది మనకి ఇక్కడ ఏమి యాడ్ అవుతుంది, ఈ యొక్క హైట్ ఆఫ్ ఏ సిలిండర్. ఈ యొక్క హైట్ ఆఫ్ ఏ సిలిండర్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా డైమెన్షన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఈ యొక్క హైట్ ఆఫ్ ఏ సిలిండర్ అనేది చూడండి ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా. ఈ యొక్క హైట్ అనేది, ఈ యొక్క హైట్ని నేను ఎలా ఇండికేట్ చేస్తున్నానంటే హెచ్తో ఇండికేట్ చేస్తున్నా. సో హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ అండ్ రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నమాట. ఇప్పుడు ఫార్ములాస్ వద్దాం. సిలిండర్లో మనకి ఏ ఫార్ములాస్ అనేది వస్తాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇవి మనకి సిలిండర్ మీద ఉన్న ఫార్ములాస్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి బేస్ ఏరియా కూడా వస్తుంది, కాకపోతే అది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని మనం దేన్ని అంటాం, ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ ఆఫ్ ఏ సిలిండర్. ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ ఆఫ్ ఏ సిలిండర్కి ఉన్న ఏరియానే మనం ఏమంటాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం అనమాట. ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, చూడండి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ అనేది దేని మీద ఉంటుంది మనకి, ఈ యొక్క సర్కిల్ యొక్క బార్డర్ కదా ఇది, ఈ యొక్క పెరిమీటర్ అంటాం కదా. ఈ యొక్క సర్కిల్ యొక్క పెరిమీటర్ మీద ఉండేదే కదా మనకి ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క చూడండి, ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా రావాలి అంటే మనకి ఇక్కడ పెరిమీటర్, ఈ యొక్క పెరిమీటర్ మీద ఉంది కాబట్టి ఈ యొక్క పెరిమీటర్ ఇంటూ ఇట్స్ హైట్ తీసుకున్నామంటే వచ్చేది కదా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క పెరిమీటర్ అనేది మనకి ఏముంది ఇక్కడ, బేస్ పెరిమీటర్ 2πr ఉందన్నమాట. 2πr అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. సో ఈ యొక్క పెరిమీటర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఈ యొక్క పెరిమీటర్ మీద ఉండేదే మనకి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఏ డైమెన్షన్ అనేది యాడ్ అవుతుంది, హెచ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క పెరిమీటర్ మీద ఈ యొక్క హైట్ని మల్టిప్లై చేసామంటే వచ్చేదే మనకి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అర్థం క్లియర్గా ఉందా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ ఈ యొక్క పెరిమీటర్ మీద ఉండేదే మనకి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి ఈ యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్కి ఈ యొక్క హైట్తో మల్టిప్లై చేసుకున్నామంటే వచ్చేదే మనకి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అని మనం దేన్ని అంటాం, ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ యొక్క పైన ఉన్న ఏరియా కింద ఉన్న ఏరియా, అంటే సంపూర్ణ తల వైశాల్యం అంటాం కదా. అంటే ఈ యొక్క కంప్లీట్ బార్డర్ మీద ఉన్న ఏరియాని అనేది ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఉంది. ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఏముంది ఇక్కడ, 2πrh ఉంది కదా. ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఆల్రెడీ మనకి 2πrh ఉంది. ఇంకా అడిషనల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా రావాలి అంటే ఈ పైన ఉన్న ఒక ఫేస్ యొక్క ఏరియా, కింద ఉన్న ఒక ఫేస్ యొక్క ఏరియా అనేది యాడ్ చేసుకుంటే వచ్చేదే కదా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఉంది. కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఎంత ఉంది ఇక్కడ, 2πrh అనేది ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా రావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఫేస్ ఉంది మనకి, ఇక్కడ సర్కిల్ ఉంది. సో ఇక్కడ సర్కిల్ ఉంది అంటే ఇక్కడ కూడా సేమ్ ఆపోజిట్లో ఏముంటుంది మనకి, సర్కిలే ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఏరియాని యాడ్ చేసుకుంటే వచ్చేదే కదా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో దీని యొక్క ఏరియా అనేది మనకి ఏమవుతుంది, బేస్ ఏరియా అనేది ఏమవుతుంది, πr². సో ఇలాంటి సర్కిలే యూతలు ఇంకొకటి ఉంది కాబట్టి మనం 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనేది తీసుకుందాం. 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఏమి, πr². సో ఇప్పుడు ఇందులోంచి 2πr అనేది కామన్ తీసామంటే h ప్లస్ ఆర్. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా.
2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ అనేది మనకి ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ యొక్క ఫార్ములా వస్తుందన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ అనేది తీసుకున్నామంటే ఈ యొక్క సిలిండర్కి వాల్యూమ్ అనేది ఏమి, ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క క్వాంటిటీ లేదా ఈ యొక్క అదే కంటెంట్ అనేది ఎంత ఉంటుంది. సో ఈ యొక్క వాల్యూమ్నే మనం ఏమంటాం, ఈ యొక్క వాల్యూమ్ అనేది మనకి దేని మీద ఉంటుంది, ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మీద ఉంటుందన్నమాట. చూడండి వాల్యూమ్ అనేది మనం దేన్ని అంటాం, సో ఈ యొక్క కంప్లీట్ కంటెంట్ అనేది ఎంత ఉందో దాన్ని వాల్యూమ్ అంటాం కదా. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క వాల్యూమ్ అనేది దేని మీద ఉంటుంది, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మీద ఉంటుందన్నమాట. చూడండి ఇది ఒక సర్కిల్ అనుకోండి, సో దీని కంప్లీట్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏరియా ఉంది. ఈ యొక్క ఏరియా మీద ఉండేదే కదా మనకి ఈ యొక్క వాల్యూమ్ అనేది. ఈ యొక్క ఏరియాకి ఎక్స్ట్రాగా అడిషనల్గా హెచ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మనకేమి πr². ఈ యొక్క πr² మీద ఉన్నదే మనకి వాల్యూమ్. ఈ యొక్క πr² మీద మనకి ఎక్స్ట్రాగా ఏముంది, హెచ్ అనేది ఉంది, హైట్. సో దాన్ని మల్టిప్లై చేసామంటే వచ్చేదే మనకి ఈ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క కోన్కి వెళ్దాం. సో కోన్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది, కోన్ అనేది మనం నార్మల్గా ఎక్కడ చూస్తుంటాం, బర్త్డేస్కి ఈ యొక్క హ్యాట్ అనేది పెట్టుకుంటాం కదా కోనికల్ షేప్లో. సో ఆ యొక్క హ్యాట్ కూడా మనకి ఈ యొక్క కోనికల్ షేప్లో ఉంటుందన్నమాట. చూడండి ఈ యొక్క కోన్ అనేది ఇక్కడ డ్రా చేసాం కదా. సో కోన్ అనేది ఈ షేప్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క కోన్ అనేది మనకి ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది 3 డైమెన్షనల్ షేప్ కాబట్టి మనకి ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి ఈ యొక్క బార్డర్కి లెంత్ని మనం ఆల్రెడీ రేడియస్ అని అనుకుంటాం అనమాట. సో ఇక్కడ హైట్ అనేది ఉంది కదా, ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఈ యొక్క టాప్ మోస్ట్ హైట్ మనం ఏమంటున్నాం, హైట్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, సో ఇక్కడ చూసుకున్నామంటే చూడండి ఇక్కడ, సో ఇందులో ఉన్న ఈ యొక్క హైట్ అనేది మనకి కనిపించదు. అంటే ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఈ యొక్క హైట్కి, అంటే ఈ యొక్క టోటల్ హైట్ అనేది ఎంత ఉందో దాన్ని హెచ్గా తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఈ యొక్క స్లాంట్ హైట్ అనేది ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట. ఈ యొక్క స్లాంట్ హైట్ అనేది చూడండి ఎలా ఉందో. సో ఈ యొక్క కార్నర్ నుంచి ఇక్కడ బార్డర్కి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసే దాన్నే మనం ఏమంటాం, స్లాంట్ హైట్ అంటాం అనమాట. సో దాన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటున్నాం, ఎల్గా ఇండికేట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ యొక్క ఎల్నే ఏమంటున్నాం చూడండి, స్లాంట్ హైట్ అంటాం అనమాట. ఏమంటాము, స్లాంట్ హైట్ అంటాం అనమాట. సో ఇది మనకి హైట్, రేడియస్ అండ్ స్లాంట్ హైట్. సో వీటి మూడింటి మీద బేస్ అయిన ఫార్ములాస్ అనేది ఈ యొక్క కోన్లో చూస్తాం అనమాట. సో చూడండి హైట్ ఉంది, రేడియస్ ఉంది, స్లాంట్ హైట్ ఉంది. సో ఇప్పుడు వీటి యొక్క కోన్ మీద బేస్ అయిన ఫార్ములాస్లోకి వద్దాం. సో కోన్ మీద మనకి ఏ ఫార్ములాస్ అనేది ఉంటాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క వాల్యూ అనేది ఎలా వస్తుంది, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ యొక్క వాల్యూ అనేది ఏమి, πrl. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. ఈ యొక్క ఎల్ వాల్యూ అనేది ఎలా వస్తుంది, ఈ యొక్క ఎల్ వాల్యూ అనేది మనకి క్వశ్చన్లో అడిగినప్పుడు ఎల్ వాల్యూ అనేది మెన్షన్ చేయడు. సో ఈ యొక్క ఎల్ వాల్యూ అనేది మెన్షన్ చేయడు అనమాట. ఓన్లీ హైట్ ఆఫ్ ఏ కోన్ అండ్ ఇట్స్ రేడియస్ వాల్యూ అనేది ఇస్తాడు. సో అప్పుడే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఏముండాలి, ఎక్స్ట్రాగా స్లాంట్ హైట్ ఉండాలన్నమాట. ఈ యొక్క స్లాంట్ హైట్ అనేది మనకి ఎలా వస్తుంది, రేడియస్ ఉంది, హైట్ ఉంది. సో ఆ యొక్క స్లాంట్ హైట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో చూడండి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ కదా, ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ యొక్క స్లాంట్ హైట్ యొక్క వాల్యూ అనేది ఎలా వస్తుంది, హైపోటెన్యూస్ కదా. ఈ యొక్క చూడండి టూ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఆ యొక్క హైపోటెన్యూస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు మనం ఏమనేది యూస్ చేస్తాం, పైథాగరస్ థీరం అనేది యూస్ చేసి ఆ యొక్క హైపోటెన్యూస్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ యొక్క స్లాంట్ హైట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చూడండి స్లాంట్ హైట్ అనేది ఎల్ అనుకుందాం. సో ఈ యొక్క ఎల్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చూడండి ఇక్కడ పైథాగరస్ థీరం అనేది అప్లై చేస్తున్నాం. పైథాగరస్ థీరం అనేది మనకి ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్ అని చెప్తుంది అనమాట. స్క్వేర్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఎల్ స్క్వేర్గా తీసుకుందాం. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ అనేది వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆర్ అనేది వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి స్లాంట్ హైట్ కావాలి అంటే ఈ యొక్క స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించామంటే ఇక్కడ రూట్లో తీసుకుంటాం. సో ఇప్పుడు స్లాంట్ హైట్ అనేది ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ స్లాంట్ హైట్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ యొక్క ఫార్ములా ఏమి, πrl అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫార్ములా మనకి ఏముంది, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ యొక్క కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎలా వస్తుంది, సో ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా ప్లస్ ఈ యొక్క బేస్ ఏరియా. సో చూడండి ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఆల్రెడీ ఎంత ఉంది, πrl. ఈ యొక్క πrl అనేది
ఆల్రెడీ మనకి ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అవుతుంది. సో దానికి మనం ఈ యొక్క బేస్ ఏరియా అనేది యాడ్ చేసుకుంటాం. సో ఈ యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంది, ఈ యొక్క బేస్ అనేది ఈ యొక్క సర్కిల్ షేప్లో ఉంది. అందుకే బేస్ ఏరియా అనేది ఇక్కడ పై ఆర్ స్క్వేర్గా రాసుకున్నాను. ఇక్కడ బేస్ అనేది ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది. సో ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అనేది ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఈ యొక్క కర్వ్డ్ పార్ట్కి ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ బేస్ని యాడ్ చేసామంటే వచ్చేదే కదా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ ఉంది. సో దానికి మనం ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అనేది యాడ్ చేస్తున్నాను ప్లస్ పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అనేది యాడ్ చేసామంటే వచ్చేదే మనకి ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇందులోంచి మనం పై ఆర్ అనేది కామన్ తీద్దాం. పై ఇంటూ ఆర్ అనేది కామన్ తీసా చూడండి. పై ఇంటూ ఆర్ అనేది కామన్ తీసామంటే ఎల్ ప్లస్ ఆర్. పై ఆర్ అనేది కామన్ తీసామంటే ఎల్ ప్లస్ ఆర్ అనేది మనకి ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్. ఈ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ యొక్క ఫార్ములా ఏమి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది ఈ యొక్క కోన్ యొక్క ఫార్ములా అవుతుంది. సో ఈ యొక్క ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, సో ఈ యొక్క కోన్ అనేది వేటి మీద బేస్ దేని మీద బేస్ అయి ఉంటుంది, ఈ యొక్క సర్కిల్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పై ఆర్ స్క్వేర్ తీసుకోండి. పై ఆర్ స్క్వేర్ అనేది ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది. ఎక్స్ట్రాగా వచ్చే డైమెన్షన్ అనేది మనకి ఇక్కడ హెచ్ అన్నమాట. నెక్స్ట్ 1/3. ఈ యొక్క 1/3 అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే చూడండి, ఇక్కడ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 పాయింట్ ఉంది. సో అదే కిందకు వచ్చాము అంటే ఈ యొక్క హెచ్ డిస్టెన్స్ అనేది దాటి ఇక్కడికి వచ్చామంటే ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఇక్కడ 3 పాయింట్స్ వస్తున్నాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇంటూ హెచ్ మల్టిప్లై చేసామంటే వచ్చేది మనకి ఈ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ యొక్క ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఈ యొక్క సర్కిల్ మీద బేస్ అయిన ఫార్ములాస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క స్పియర్ అండ్ హెమిస్పియర్ మీద బేస్ అయిన ఫార్ములాస్ అనేది చూద్దాం. సో చూడండి, ఈ యొక్క స్పియర్ అనేది మనం ఇక్కడ డ్రా చేయలేము, ఎందుకంటే ఇది త్రీ డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి మనం ఇక్కడ డ్రా చేయలేము అనమాట. సో ఈ యొక్క 3 డైమెన్షనల్ షేప్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఇది మనకి ఈ యొక్క స్పియర్ యొక్క షేప్ అవుతుంది అనమాట. ఈ యొక్క స్పియర్కి మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఏమేమవుతాయి, మనం ఆడే క్రికెట్ బాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేదా మన ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క ప్లానెట్స్ అనేది మనకి ఏ షేప్లో ఉంటాయి, ఆ యొక్క స్పెరికల్ షేప్లో ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ మన అర్త్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఈ యొక్క స్పెరికల్ షేప్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్పియర్ మీద బేస్ అయిన ఫార్ములాస్ అనేది చూద్దాం. సో ఈ యొక్క స్పియర్ అనేది నేను ఆ యొక్క సర్కిల్ రిలేటెడ్ అంటున్నాను. అనేది ఎందుకు అంటున్నాను అంటే ఈ యొక్క స్పియర్ అనేది చూసామంటే చూడండి, ఇది మనకి స్పియర్ కదా. ఈ యొక్క స్పియర్ అనేది మనకి ఇప్పుడు 2 డైమెన్షన్లో మీరు చూస్తున్నారు. ఈ యొక్క 2 డైమెన్షన్లో మీరు చూసినప్పుడు 2 డైమెన్షన్లో ఇది కానీ డ్రా చేసామంటే మనకి ఎలా వస్తుంది, ఒక సర్కిల్ షేప్లోనే వస్తుంది. సో అందుకనే ఈ యొక్క స్పియర్ అండ్ హెమిస్పియర్ అనేది నేను ఈ యొక్క సర్కిల్ రిలేటెడ్ అంటున్నాను అనమాట. సో మనము చూడడానికి మనకి ఇక్కడ నార్మల్గానే కాదు, మనం ఫార్ములాస్లో చూసుకున్నా కూడా మనకి ఈ యొక్క స్పియర్ అండ్ హెమిస్పియర్ ఫార్ములాస్ అనేది ఆ యొక్క సర్కిల్ ఫార్ములాస్తోనే రిలేట్ అయి ఉంటాయి అనమాట. చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని మనం దేన్ని అంటాం, సో ఈ ప్రక్క తలాల వైశాల్యం అంటాం కదా. సో మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ పార్ట్ మొత్తం ఇక్కడ కర్వ్డ్ స్పేసే ఉందన్నమాట, కర్వ్డ్ పార్టే ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ యొక్క ఫార్ములా అనేది మనకి ఎలా వస్తుందో చూడండి. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నాము అంటే ఈ యొక్క స్పియర్ అనేది మనకి ఏ షేప్లో కనపడుతుంది, సర్కిల్ షేప్లో కనపడుతుంది. అంటే 2 డైమెన్షనల్గా చూసామంటే ఈ యొక్క స్పియర్ అనేది ఏ షేప్లో కనపడుతుంది, సర్కిల్ షేప్లో కనపడుతుంది. సో ఈ యొక్క స్పియర్ని మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి నార్మల్గా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే 4 సైడ్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క 4 సైడ్స్ నుంచి చూసినామంటే కూడా మనకి ఈ యొక్క స్పియర్ అనేది ఆ యొక్క సర్కిల్ షేప్లోనే కనపడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క ఫార్ములా అనేది ఎలా రాసుకుంటున్నాం, 4πr² రాసుకుంటున్నాం. అలా గుర్తుపెట్టుకోండి అంతే. సో చూడండి, మనం ఈ యొక్క ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ యొక్క ఫార్ములా ఏమి, πr². సో πr² అనేది దేని యొక్క ఫార్ములా, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఈ యొక్క స్పియర్ అనేది 4 సైడ్స్ నుంచి చూసినా కూడా మనకి 2 డైమెన్షన్లో ఓన్లీ సర్కిల్ మాదిరి మాత్రమే కనపడుతుంది. సో కాబట్టి మనం 4 టైమ్స్ ఆఫ్ πr² అనేది ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాగా రాసుకున్నాం అనమాట. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ యొక్క సంపూర్ణ తల వైశాల్యం కదా. ఈ యొక్క సంపూర్ణ తల వైశాల్యం అనేది మనకి ఎలా వస్తుంది,
మిగిలిన షేప్స్లో చూసుకున్నామంటే ఆ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ యొక్క స్పియర్లో వచ్చామంటే ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఈ యొక్క టోటల్ సర్ఫేస్ అనేది మనకి కర్వ్డ్ పార్ట్గానే ఉంది కాబట్టి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అనేది మనకి ఏమొస్తుంది 4 times of pi r square అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ అనేది మనకి ఫార్ములా అనేది ఏముంటుందో చూడండి 4/3 pi r cube. pi r cube ని నేను ఎలా రాసుకోవచ్చు r² ఇంటూ ఆర్గా రాసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ యొక్క ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూడాలి కదా. సో అందుకోసమనే నేను ఇక్కడ 4/3 pi r² ఇంటూ ఆర్గా రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ యొక్క ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. 4 అనేది 4 సైడ్స్ నుంచి చూసినా కూడా మనకి ఈ యొక్క స్పియర్ అనేది సర్కిల్ మాదిరి మాత్రమే కనపడుతుంది అనమాట. అంటే 4 times of pi r² అంటే 4 times of ఇట్ సర్కిల్ ఏరియా ఇలా రాసుకున్నాం కదా 4 pi r² అనేది. సో అలానే ఇక్కడ 4 pi r² అనేది రాసుకోండి డివైడెడ్ బై 3 అంటే ఇది 3 డైమెన్షనల్ కాబట్టి డివైడెడ్ బై 3గా రాసుకున్నాం. సో 3 డైమెన్షనల్ కాబట్టి మనకి ఒక ఎక్స్ట్రా డైమెన్షన్ వస్తుంది కాబట్టి r అనేది మల్టిప్లై చేసుకున్నాం. సో అలా ఈ యొక్క స్పియర్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ యొక్క ఫార్ములా అనేది ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ హిమీస్పియర్. హిమీస్పియర్కి వచ్చామంటే ఈ యొక్క స్పియర్లో హాఫ్ ఆఫ్ ది స్పియరే కదా హిమీస్పియర్ అవుతుంది. సో స్పియర్లో హాఫ్ ఆఫ్ ది స్పియరే మనకి ఈ యొక్క హిమీస్పియర్ అవుతుంది అనమాట. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హిమీస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటున్నాము అంటే చూడండి ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా మాత్రమే ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కిందకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకేమి టోటల్ ఆ స్పియర్ యొక్క ఏరియా వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి హెమిస్పియర్ అంటున్నాం కాబట్టి అందులో సగం మాత్రమే అందులో హాఫ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రమే ఈ యొక్క హెమిస్పియర్కి వస్తుంది. అంటే స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీ 4 pi r². అందులో సగం అనేది ఎంత అవుతుంది 2 pi r² అవుతుంది అనమాట. చూడండి 4 pi r² అనేది ఈ యొక్క స్పియర్ యొక్క కంప్లీట్ స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంతా 4 pi r². హెమిస్పియర్ అంటే ఏమి అందులో హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే వస్తుంది. సో అంటే ఈ యొక్క హాఫ్ ఆఫ్ ది పార్ట్ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా మాత్రమే ఈ యొక్క 2 pi r²కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r² అవుతుంది అనమాట. ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ బేస్ ఏరియా. సో చూడండి ఈ యొక్క హెమిస్పియర్ అనేది ఇది బేస్ అవుతుంది కదా. ఏదైతే నేను ఇక్కడ బ్లూ మార్కర్తో గీసానో సో అది మనకి బేస్ అవుతుంది అనమాట. ఈ యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంటుంది సర్కిల్ షేప్లో ఉంటుంది. సో చూడండి ఈ యొక్క స్పియర్ని నేను 2 పార్ట్స్గా కట్ చేశాను. సో చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఈ యొక్క స్పియర్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అంటే మనకి ఇక్కడ హెమిస్పియర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత ఆ యొక్క హెమిస్పియర్లో ఈ యొక్క బేస్ అనేది ఏ షేప్లోకి వస్తుంది సర్కిల్ షేప్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు బేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. ఆ యొక్క బేస్ అనేది ఏ షేప్లో ఉంది సర్కిల్ షేప్లో ఉంది. అంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫామ్లో ఏమి pi r². సో బేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు pi r² వస్తుంది అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమి సంపూర్ణ తల వైశాల్యం కదా. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఎంత ఉంది ఇక్కడ 2 pi r² ఉంది. ప్లస్ ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అనేది యాడ్ చేసామంటే వచ్చేది కదా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది. సో ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా ప్లస్ ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అనేది చేస్తే వచ్చేది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా అనేది ఎంత ఉంది ఇక్కడ 2 pi r² కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా ప్లస్ ఇక్కడున్న ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా అనేది ఎంత pi r². ఇప్పుడు టోటల్గా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అనేది ఏమొస్తుంది 3 times of pi r². 3 pi r² అనేది ఆ యొక్క హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. వాల్యూమ్ని కట్ చేస్తున్నామంటే అక్కడ ఉన్న ఘనపరిమాణం అనేది కట్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ కంప్లీట్ స్పియర్ ఈ యొక్క కంప్లీట్ స్పియర్లో హాఫ్ ఆఫ్ ద స్పియర్ అనేది కట్ చేసి డివైడ్ చేసామంటే అదే కదా మనకి హెమిస్పియర్ వస్తుంది. సో వాల్యూమ్ అనేది చూడండి ఈ యొక్క స్పియర్ని కట్ చేస్తున్నామంటే దేన్ని కట్ చేస్తుంటాం వాల్యూమ్ని కట్ చేస్తుంటాం. ఆ యొక్క వాల్యూమ్ అనేది ఇక్కడ ఎంత ఉంది కంప్లీట్ స్పియర్కి వాల్యూమ్ అనేది ఎంత ఉంది 4/3 pi r³ ఉంది. అంటే ఇందులో హాఫ్ అనేది మనకే కదా ఇక్కడ హెమిస్పియర్ వచ్చేది. అంటే హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏముంది 4/3 pi r³ ఉంది కదా. ఇక్కడ ఏమని తీసుకుందాం 2/3 pi r³ తీసుకుందాం. అది వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే స్పియర్లో హాఫ్ అనేది కట్ చేస్తే వచ్చేదే మనకి హెమిస్పియర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం కట్ చేస్తున్నామో దేన్ని కట్ చేస్తాం
సర్ఫేస్ ఏరియాని కట్ చేస్తామా? సర్ఫేస్ ఏరియాని కట్ చేయం, వాల్యూమ్ని కట్ చేస్తామన్నమాట. సో ఆ యొక్క వాల్యూమ్ అనేది ఎంత వస్తుంది? 2/3 πr³ వస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి మెన్సురేషన్ మీద బేస్ అయిన ఫార్ములాస్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములాస్ అనేది చూసామో ఒకసారి చూసుకుందాం. చూడండి, స్క్వేర్, రెక్టాంగిల్. సో వీటికి రిలేటెడ్గా 3 డైమెన్షనల్ షేప్స్ అనేది మనకి ఏమేమి వస్తాయి? క్యూబ్ అండ్ క్యూబాయిడ్. సో అది ఒక పార్ట్లో చూసుకున్నాం. నెక్స్ట్ పార్ట్కి వచ్చామంటే మనం ఏమేమి చూసాం? సర్కిల్, సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, సెక్టార్. సో ఈ 4ంటిని ఒకసారి చూసాం. సో దాని తర్వాత మనం ఏం చూసామంటే ఆ యొక్క సర్కిల్కి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్, ఆ యొక్క సర్కిల్కి రిలేటెడ్గా ఉన్న షేప్స్ అనేది మనకి ఏమేమి వస్తాయి? ఆ యొక్క సిలిండర్, కోన్, స్పియర్ అండ్ హిమిస్పియర్. సో ఆ యొక్క 3 డైమెన్షనల్ షేప్స్ అనేది మనం ఇప్పుడు చూసామన్నమాట. సో దీంతో మనకి ఈ యొక్క మెన్సురేషన్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో మెన్సురేషన్లో మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్. సో ఇంకా మన ఛానల్ ది లర్న్ 365 అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ఛానల్లో మనకి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో ఇంకొకటి ఏమంటే మనకి ఈ యొక్క ఎన్సీఆర్టీ బేస్డ్ కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్, కంప్లీట్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ప్లస్ అర్థమెటిక్, ఈ 2 కోర్సెస్ అనేది మనకి ఈ యొక్క ది లర్న్ 365 అప్లికేషన్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో ఎవరైతే ఆ యొక్క కంప్లీట్ కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ది లర్న్ 365 అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మనకి కంప్లీట్ ఎన్సీఆర్టీ బేస్డ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ ఈ యొక్క 2 కోర్సెస్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేసింది. సో రీజనింగ్ కూడా మేబీ వితిన్ 15 to 20 డేస్లో ఆ యొక్క రీజనింగ్ కూడా యాడ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈ యొక్క మెన్సురేషన్ మీద బేస్ అయిన ఫార్ములాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.